ఇక్కడికి వస్తే మన ఊర్లో ఉన్నట్టుగా ఉంటది. బొమ్మలు చూడండి, బొమ్మలు. ఇక్కడ ఎద్దుల బండి కూడా ఉంది. ఢిల్లీలో ఇంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారా అని. ఇంకొకటి కలిసాడా, వీళ్ళిద్దరు కలిసారంటే ఆ బొమ్మను మరొంచరు అర్జెంట్. ఇప్పుడు ఒక బ్యాచ్ దిగుతుంది డాన్స్ చేయడానికి, చూసి మాత్రం భయపడకండి. చదువుకునే స్టూడెంట్స్ కి అయితే యూకేజీ నుండి స్కాలర్స్ కూడా ఇస్తారు. నిమజ్జనం అయిపోయింది, ప్రోగ్రామ్ గట్ట అయిపోయింది అనుకుంటారేమో. ఇక్కడ హాయ్ అండి, ఢిల్లీలో అందరూ తెలుగు వాళ్ళం కలిసి బతుకమ్మ సంబరాలు ఆంధ్ర అసోసియేషన్ లో చేసుకుంటున్నా. దానికోసం ఇప్పుడు వెళ్తున్నాం. మేము కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి బస్సులు కూడా వేస్తారు. మేము ఎప్పుడు టైంకి బయలుదేరాం కాబట్టి స్కూటీ మీద వెళ్ళిపోతాం. మేము ఉన్న దగ్గర నుంచి 10 నిమిషాల జర్నీ ఉంటది, కానీ ట్రాఫిక్ వల్ల ఒక అరగంటనే అయినట్టుగా ఉంది. ఈ ఆరెంజ్ బస్సు మనూరు పచ్చ బస్సు లాగే ఉంటది సేమ్. ఇప్పుడే ఈవెంట్ దగ్గరకు వచ్చేసాం. పాటలు వినిపిస్తాను బయట వరకు. మా ఆంధ్ర సైడ్ అయితే బతుకమ్మ పండుగ ఎవరు చేసుకోరు. నేను ఢిల్లీ వచ్చిన తర్వాత 2 టైమ్స్ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నాను. భలే ఉంటది అసలు. నన్ను చాలా మంది అడిగారు ఏ సెలబ్రేషన్ లోనైనా జాయిన్ అవ్వాలంటే డబ్బులు ఏమైనా పే చెయ్యాలా అనేసి. అటువంటిది ఏం లేదు, ఫ్రీయే. చూసారా అసలు ఇక్కడ ఎంత సందడిగా ఉందో. మధ్యలో చూడండి ఎంత పెద్ద బతుకమ్మను పెట్టారు. ఇంకా స్టార్ట్ అవ్వనట్టుగా ఉంది. బతుకమ్మ పండుగ తెలిసిన వాళ్ళందరూ ఇంటి దగ్గర బతుకమ్మల్ని తయారు చేసి ఇక్కడ తీసుకొని వస్తారు. అసలు ఈ బతుకమ్మ పండుగను ఎందుకు చేస్తారు, నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. పువ్వుల్ని ఎవరైనా చాలా పవిత్రంగా చూస్తారు కదా. పువ్వులు ఎంత సున్నితంగా ఉంటాయో ఆడవాళ్ళను కూడా అంతే పవిత్రంగా చూడాలని సింబాలిక్ గా చెప్తారట. ఇంకా ఈ వర్షాకాలంలో చెరువులని నిండుగా ఉంటాయి కదా, ఈ బతుకమ్మల్ని చెరువులో వేస్తే వాటర్ కూడా శుద్ధి అవుతుందని ఒక నమ్మకంగా భావిస్తారు. ఈ పండుగ ఇలాగే జరుపుతారు. ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళందరూ వస్తారు. భలే ఉంటది సరదాగా. అసలు ఖాళీ లేదు డాన్సులు చేయడానికి కూడా. చిన్న ప్లేస్ అయిపోయింది, ఎక్కువ మంది జనాలు. నేను వచ్చిన కొత్తలో అయితే ఢిల్లీలో ఇంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారా అనేసి అప్పుడై షాక్ అయ్యాను నేను. నవరాత్రి టైంలో బొమ్మల కొలువు మీలో ఎవరైనా చేస్తారా? అసలు ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు అని మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే మంచి మంచి బొమ్మలు పెట్టేసి ఉన్నాయి లోపల, అవి కూడా మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళడానికి అసలు ఖాళీ లేదు. గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఇక్కడ బతుకమ్మలు ఆడుతున్నారు. ఇక్కడికి వస్తే మన ఊర్లో ఉన్నట్టుగా ఉంటది. మా పిల్లలు అయితే వచ్చి నుండి తెగ ఎంజాయ్ చేస్తాండ్రు. ఏం లేకపోయాడు ఇక్కడ. బొమ్మలు చూడండి, బొమ్మలు. ఇక్కడ ఎద్దుల బండి కూడా ఉంది. ధాన్యం ఉండి చెరుకులు మోసుకు వెళ్తారు. మా పిల్లల లాంటి వారు ఎవరైనా ఉంటారనేసి గల సెక్యూరిటీ గార్డ్ని కూడా ఇక్కడ పెట్టారు. వీళ్ళకి ఎవరున్నా అనవసరం. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు భలే ముచ్చటగా ఉన్నాయి. చిన్న ఎద్దుల బండి, చిన్న అరటి చెట్లు, అలా చిన్న చిన్నవి దేవుడి బొమ్మలు లాంటివి కట్టేనా.
డోర్స్ లాక్ చేస్తున్నట్టు ఉన్నారు. ఇందులోనే పెద్ద ఆడిటోరియం ఉంది. ఏ ఫంక్షన్ అయినా ఇందులోనే జరుపుతారు. ఇక్కడ ఏవో తబలాలు పెట్టారు, తెగ వాయించొద్దండి ఢిల్లీ. ఈ బొమ్మ అంత వెయిట్ ఉండడు కానీ బొమ్మను ఎత్తొద్దండి చూడండి. మరి ఇంకొకటి కలిసాడా? వీళ్ళిద్దరు కలిసారంటే ఆ బొమ్మను మరొంచరు, అర్జెంట్ గా ఎక్కడ నుంచి తీసుకెళ్లిపోవాలి. ఈ ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీలో లోధి రోడ్ లో ఉంటది. ఈ అసోసియేషన్ మొత్తం 3 ఫ్లోర్స్, పై ఫ్లోర్ లో హాస్పిటల్ కూడా ఉంది. చదువుకునే స్టూడెంట్స్ కి అయితే యూకేజీ నుండి స్కాలర్స్ కూడా ఇస్తారు. చుట్టూ తిరుక్కొని వచ్చేసరికి నిమజ్జనం అయిపోయింది, ప్రోగ్రామ్ గట్ట అయిపోయింది అనుకుంటారేమో. ఇక్కడే ఉంది బ్యాండ్ బాజా, భరత్ రచ్చ రచ్చ చేస్తారు మొత్తం. ఇందులో చేసుకున్నాము. ఎంత మంది వచ్చారో. మన తెలుగు వాళ్ళు మన స్టేట్ లో లేకపోయినా మన సాంప్రదాయాలు మాత్రం ఎక్కడున్నా మర్చిపోరు. ఇప్పుడు ఒక బ్యాచ్ దిగుతుంది డాన్స్ చేయడానికి, చూసి మాత్రం భయపడకండి. డాన్స్ చూసి విచిత్రంగా చూస్తాండ్రు. ఇక్కడ సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతే బెటర్ అనిపించి ఆపేసాము. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం బతుకమ్మ సంబరాలు. నైట్ 10 అయిపోయింది, మార్నింగ్ స్కూల్లో ఉన్న పిల్లలు కానీ ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మై ఛానల్.